మీకోసం రాసేది ఒక పేపర్లో రాసుకోండి. వేరే వాళ్ళ కోసం రాయాలంటే ఇంకొక పేపర్లో రాసుకోండి. చతుర్య కల్లూరి గారు, వాట్ హ్యాపెన్ ఇఫ్ యూ రైట్ బిఫోర్ 11:11 మ్యామ్? యూ హ్యావ్ టు రైట్ ఇట్ బిఫోర్ 11:11. యూ హ్యావ్ టు డూ ద మేనిఫెస్టేషన్ అట్ ద టైమ్ ఆఫ్ 11:11. పీరియడ్స్ టైమ్స్లో చేయొచ్చు, పీరియడ్ టైంలో పర్వాలేదు. కితిక, అమ్మ, క్యాన్ వి ఆస్క్ ఫర్ ద మనీ వీ లాస్ట్? యాజ్ యూ విష్. ఇఫ్ యూ హ్యావ్ ద ధర్మ ఆన్ యువర్ సైడ్ దెన్ యూ కెన్ ఆస్క్. శ్రీశ్రీ గారు, నా భర్త నన్ను అందరి ముందు ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతున్నారు మ్యామ్, దీనికి ఎలా రాయాలమ్మా? ముందు ఆయన ఆత్మకి క్షమాప్రార్థన చెప్పి ఆరా క్లెన్స్ చేసుకోండి. తను ఎప్పుడు మీ మాటను వింటూ మీ మాటను అర్థం చేసుకుంటూ 10 మందిలో మీ పైన ప్రేమను చూపిస్తూ అన్యోన్యంగా మాట్లాడాలి అని రాసుకోండి. ప్రియాంక గారు, కైండ్లీ కన్ఫర్మ్ వాట్ ఐటమ్స్ హ్యావ్ టు కీప్ అండ్ హౌ టు స్టార్ట్. జస్ట్ గో అండ్ గెట్ ద పేపర్, పెన్ అండ్ a glass of water and start the wishes writing in your paper right now. ఏ ఆరిజిన్ లో ఉన్న వాళ్ళు వారి యొక్క సమయానికి 11:11 వచ్చే సమయానికి చేసుకోండి. అంటే 10 నిమిషాల ముందు జాయిన్ అయ్యారంటే మెడిటేషన్ కరెక్ట్ గా 11:11కి మీరు ఆ పోర్టల్లోకి ఎంటర్ అవుతారు. అందరూ వీడియోని లైక్ చేయండి అమ్మా. అలానే మీరు ఏది రాస్తే అవి జరుగుతుంది. మంచి రాస్తే మంచి జరుగుతుంది, చెడు రాస్తే చెడు జరుగుతుంది. కాకపోతే ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే, మంచి రాశారంటే మీ కర్మలు తొలుగుతుంది. అదే చెడుకి రాశారనుకోండి, మీరు ఈ కార్మిక్ సైకిల్లో ఎన్ని జీవితాలైనా జన్మలైనా ఎత్తుతూనే ఉండాలి. సంకల్పం రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయండి. ఓకేనా? హౌ టు రైట్ దట్ ఇన్ ఇంగ్లీష్ అండి? యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. రాయలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, రాయలేని వారు ధ్యానంలో ఆ సమయంలో మిమ్మల్ని పోర్టల్లోకి తీసుకువెళ్ళిన తరువాత అక్కడ మీకు కొద్దిగా సమయం ఉంటుంది. అప్పుడు మీ సంకల్పాన్ని మీరు చెప్పుకోండి. ఫస్ట్ 2 పాయింట్స్: నేను నిరంతరం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలి. నేను నిరంతరం నా ఇష్టదేవత యొక్క పాదాల చెంతన, నా గురు పాదాల చెంతన మంచి గురు ఆచరణలో సద్బుద్ధితో సన్మార్గాన్ని ఎంచుకోవాలి. బిజినెస్ కోసం చేసేవాళ్ళు, నేను ఊహిస్తున్న సొంత వ్యాపారాన్ని నేను పెట్టుకోవడానికి నాకు మార్గాలను చూపించి అనుగ్రహించమ్మా. మేడం, నేను నా ఓన్ బిజినెస్ ఇందాకే చెప్పానండి. నమస్తే మేడం, ఓన్లీ రైటింగ్ సరిపోతుందా, లేకపోతే 11 పోర్టల్లో మెడిటేషన్ ఉండాలా? అన్నం చేస్తే సరిపోతుందా, భోజనం చేయాల్సిన అవసరం లేదా అని అంటున్నారు. రాసామంటే ఖచ్చితంగా ధ్యానంలో ఉండి నమస్కార ముద్రలో ఉండి మనం చెప్తేనే కదండి జరుగుతుంది. రాస్తే అన్ని జరిగిపోతాయా? జాబ్ చేంజ్ కోసం చెప్తారా మేడం? చేంజ్ కోసం నేను నా చదువుకి సరిపడా ఉద్యోగంలో మారాలనుకుంటున్నాను. నాకు మంచి ఉద్యోగాన్ని మంచి శాలరీతో ప్రసాదించమ్మా. మ్యామ్, ఐఎమ్ ఇన్ యుఎస్ఏ అండ్ నవ్ ఇట్ ఈస్ 12:04 p.m. థ్యాంక్ యూ గాయత్రి గారు. యూ హ్యావ్ నైట్ ఆల్సో. డూ అట్ ద నైట్. శ్రీకాంత్ ఉత్తరాది గారు, అమ్మ, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సీయింగ్ 11:11? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ సీయింగ్ ఇట్ రెగ్యులర్లీ అన్ఇంటెన్షన్లీ. 11:11 అన్నది ఏంజలిక్ నెంబర్ అండి. ఇందాకే చెప్పాను కదా, 1 1 1 1 అంటే జీవితంలో మీరు 4 విషయాలని గుర్తు పెట్టుకోవాలి అని అర్థం. దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి సంతోషానికన్నా దుఃఖమే ఎక్కువగా ఉంటుంది. సో ఆ దుఃఖం దేని వల్ల వస్తుంది అని తెలుసుకోవడం రెండవ విషయం. దేని వల్ల వస్తుంది? అహంకారం వల్ల వస్తుంది. ఆ అహంకారాన్ని తగ్గించుకొని ఆ దుఃఖాన్ని ఎలా నిర్మూలించుకోవాలి అన్నది మూడో విషయం. ఆ దుఃఖాన్ని విముక్తి పొందడానికి మార్గాలను వెతకడం నాలుగవది. అంటే ఈ 4 విషయాలను మీరు నిరంతరం గుర్తుపెట్టుకొని ఏ బాహ్య మోహాలపైన వెళ్ళకూడదు అని సంకేతం. రఘు గారు, జాబ్ అఫర్మేషన్ చెప్పండి. నేను చదివిన చదువుకి సరిపడ ఉద్యోగం నాకు ప్రసాదించమ్మా. లేదా మీకు కంపెనీ టైం అవి ఉంటుంది కదా, అవి కూడా రాసుకోవచ్చు.
నివేద్య రాథోడ్ గారు బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి చెప్పండి. నేను ఈసారి అప్లై చేసే బ్యాంక్ ఎగ్జామ్స్ లో నేను ఉత్తీర్ణతను సాధించి ఉద్యోగం సాధించేలా నన్ను అనుగ్రహించమ్మా. చాలా మంది సంతానం కోసం అడుగుతున్నారు. సంతానం కోసం అడిగేవారు నా గర్భసంచిని ఆ శక్తివంతం చేసి నా గర్భంలోకి మంచి ఆత్మ స్థానం తీసుకొని నిరంతరం ఎదుగుతూ 9 నెలల తరువాత నా చేతిలోకి సన్మార్గంలో నడిచే బిడ్డలాగా అనుగ్రహించమ్మా. సంకల్పం చిన్నగా రాయాలా ఆర్ వి విల్ రైట్ ఇట్ యాజ్ లాంగ్? మీ ఇష్టం అండి, కాకపోతే దాంట్లో నెగటివ్ వర్డ్స్ రాకూడదు. తులిశెట్టి మాధురి గారు 11:11 తరువాత ఎంత టైం లోపు సంకల్పం చెప్పుకోవాలమ్మా? మీరు మెడిటేషన్ లోనే చెప్పేస్తారమ్మా. మెడిటేషన్ 25 మినిట్స్ జరుగుతుంది, ఆ మెడిటేషన్ లోనే చెప్పేస్తారు. నవీన్ గారు ట్రేడింగ్ లో డబ్బు సంపాదించాలంటే ఏం రాయాలమ్మా? ట్రేడింగ్ అన్నదే తప్పండి. మళ్ళీ దాంట్లో డబ్బు సంపాదించడానికి అది ధర్మమైన మార్గమే కాదు, దాన్ని ఎంచుకోవడం కూడా తప్పే. ఎస్ఆర్ఎంఎస్ ఫ్యాషన్ తెలుగు నంద్యాల గారు ఇతరుల చేతులలో మోసపోయి డబ్బు పోకుండా ఉండాలంటే ఎలా చేయాలి? నాకు మంచి బుద్ధిని, ఆలోచన శక్తిని, విచక్షణ శక్తిని ప్రసాదించు తల్లి. నేను ఇతరుల చేత డబ్బుని నేను ఇతరులకు ఆలోచించి డబ్బుని ఇచ్చే శక్తిని నాకు ప్రసాదించమ్మా. సౌజన్య గారు మెడిటేషన్ ముద్ర ఎలా పెట్టాలో ఏదో దర్ధ్రం ఉందని చెప్పారు, అది కూడా చెప్పరా మేడం? నేను 1 వీక్ ముందే ఆరా క్లెన్స్ చేస్తున్నాను. ఈ ముద్ర పెట్టుకొని మెడిటేషన్ చేసుకోండి. కృష్ణ వీణా గారు నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి అండ్ 10 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న జాన్ 2026 ఎగ్జామ్ ఉంది, ప్లీజ్ చెప్పండి. నేను ఈసారి జనవరి 2026లో హాజరయ్యే పరీక్షలో ఉత్తీర్ణతను సాధించే శక్తిని, ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించమ్మా. మ్యూజిక్ పోయినసారి 11:11 పోర్టల్ మెడిటేషన్ నేను చేశాను మేడం, నేను సక్సెస్ అయ్యాను. అమ్మవారి ఆశీర్వచనాలు, నీ ఆశీర్వచనాలు నా మీద మంచిగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. భారతీయం గారు అమ్మ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఉంది అమ్మ, సంకల్పం ఎలా చేయాలి టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్? నాకు అందాన్ని ప్రసాదించండి, అన్వాంటెడ్ గా ఉన్న థింగ్స్ ని నాకు దూరం చేయండి అని రాసుకోండి. రైట్ పర్సన్ టు మ్యారీ పెళ్లి గురించి రాసేటప్పుడు నాకు మంచి సద్బుద్ధితో ఉన్న వధువు లేక వరుడుతో నాకు వివాహం జరగాలి. నేను నా భర్త లేక భార్య అమితమైన ప్రేమతో ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరిలా కలిసిపోయి సంతోషంగా ఉండాలి. నన్ను అనుగ్రహించమ్మా. కిడ్స్ స్టడీ మా పిల్లల యొక్క జ్ఞానాన్ని పెరుగుదల చేయండి. వారు చదివినదంతా వారికి గుర్తుండి జ్ఞాన మార్గంలో నడవాలి. ప్రియాంక గురగారు హెల్త్ హెల్త్ గురించి ప్రతి ఒక్కరూ రాసుకోండి. నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమ్మా. నా చక్రాలు శుద్ధి అయ్యి నా యొక్క కణకణాలలో ఉన్న రక్తపు బొట్టులో కూడా నీ తేజస్సే నిలుపుతూ నా యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించు తల్లి అని అనుగ్రహించమ్మా అని రాసుకోండి. పెన్ కలర్ మీ ఇష్టం అండి.